సగం మనకి ఎందుకు లేకపోతే ఓ పక్కన ప్రేరేపణ వస్తుంది నీ ఫ్రెండ్స్కి, నీ బంధువులకి, నీ చుట్టుపక్కల వాళ్ళకి, ఆ పక్కన వాళ్ళకి, ఈ పక్కన వాళ్ళకి చెప్పాలనిపిస్తే అది లోపల వస్తుంది ప్రేరేపణ. మళ్ళా అనిపిస్తుంది మనకి మన చెప్తాలు ఎంటారేంటి, మన చెప్తాలు మారుతారేంటి అని లోపల నుంచి నువ్వు ఏం చేసుకుంటావు అని చేసుకుంటావు. రెండూ ఉంటాయి నడువులో. పైనగా అస్సలైన అనుభవం వస్తుంది ఎప్పుడమ్మా ఇంకొక 1000 ఊర్లో కొలవగా నేను మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడిన గట్టిగా శబ్దం హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఈ అనుభవమే కొరత లేని అభిషేకం. మొదటి 3 స్థాయిలు సాధారణంగా మనకు వచ్చి అసలైన అనుభవం భలే ఉంటుంది. మోకరించగానే దేవుడు మిమ్మల్ని హక్ చేసుకున్న ఆ ఫీలింగ్ ఎంతమంది అనిపించారమ్మా? కొంతమంది చెయ్యి పట్టుకున్నాడు, కొంతమందిని గట్టిగా కౌగిలించుకున్నాడు దేవుడు అని కొంతమందితో దేవుడు చెప్పాడు. ఎంతమంది ఆ ఫీలింగ్ అనిపించారు? నన్నైతే నాకు బ్రీతింగ్ ఆలా తెలుసా, నాకు బ్రీతింగ్ ఆలేదు గట్టిగా లేదా ఆ క్షణం నాకు అనిపించింది ప్రభువా ఇప్పుడే తీసుకెళ్ళిపోయినాయన అన్నట్టు, ఇప్పుడే తీసుకెళ్ళిపోయినాయన ఆ ఫీలింగ్. ఎందుకంటే దేవుళ్ళో ఉన్న మాధుర్యం, ప్రేమ లోకల్ ఎక్కడ దొరకలేదా? మీరు ఏమన్నా అనుకోండి, నువ్వు లోకల్లో ఒక 1 కోటి రూపాయలు సంపాదించిన దొరకలేని ఆనందం దేవుడు సరస్సు దొరుకుతుంది. 1 కోటి రూపాయలు నీకు చేతుల్లో పెట్టి వెళ్ళిపోయినా కూడా వచ్చే ఆనందం కన్నా దేవుడి సన్నిధిలో 1 దినము గడుపుతా 1000 దినాల కంటే శ్రేష్టమంట. హల్లెలూయా. ఈసారి 1000 మూర్లు కురుస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే హెస్కేలుకి ఈతల మునిగి దాటలేక ఈదవలసిన అనుభవం అంట. ఏమండి దాటడానికి వెళ్ళేది సారి వీలు లేక అంటే ఇక నువ్వు నీ కంట్రోల్లో ఉన్నావు. ఈ నా ఒక చోటుకులేరా ఈ నడువులోతున్నంత వరకు నీకు నచ్చితే వేదం చేస్తావు, నీకు నచ్చితే పాట పాడతావు, నీకు నచ్చితే చర్చికి వెళ్తావు, నీకు నచ్చాలని పెట్టేనే దేవుళ్ళో ఉంటావు, నీకు నచ్చాలని పెట్టేనే వాక్యం చదువుతావు. నచ్చపోతే చెప్పాలి గట్టిగా. నీ వల్ల నచ్చకపోతే నువ్వు చేయలేవు. శరీరం అంటేనే పడుకో చలి ఎక్కువగా ఉంది అంటారు, ఆత్మ అంటేనే లేచి ప్రార్థన చేయాలి. నడుంలోతులో ఉన్న అనుభవం. ఇప్పుడు మునిగి అనుభవం ఎలా ఉంటుందో తెలుసా? చెప్తాను ఎలా కొట్టనెళ్ళరా మునిగి అనుభవం. ఇప్పుడు బిడ్డ కుమార్తె పడుకుంది, మీరందరూ ఎందుకు వచ్చారు? ఈ కుమార్తె పడుకుంది, భయపడరా? ఈ బిడ్డ పడుకుంది అనుకోండి, మెలుగుగానే ఉందండి, పడుకుంది, ఎలా పడుకో. ఇప్పుడు మునిగి అనుభవం. ఎలా పడుకో, అలా పడుకో. ఇప్పుడు మునిగి అనుభవం చెప్తున్నాడు. చెయ్యలేదు లేచి ప్రార్థన చేసుకో. ఇదే అనుభవం ములిగే అనుభవం. 50% అనుభవం ఉంటే చూడండి. నడుంలోతు నువ్వు పడుకో. ప్రభు అంటాడు చెయ్యి, అప్పుడే లేకో. ప్రవళిక ప్రార్థన చేయి అంటే ప్రవళిక అంటారు ఉండు ప్రభువా రాత్రి లేటుగా పడుకున్నావు, 1 గంట తర్వాత చేస్తానులే, సాయంత్రం చేస్తానులే, పొద్దున్న చేద్దాం, 1 గంట తర్వాత చేస్తాను. ఉన్న పిల్ల ఇప్పుడే పడుకుని చలేసేస్తుంది ప్రభువా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, తర్వాత చేస్తాను. ప్రవళిక తెల్లవారుజామున అయిపోయింది, లేగు పక్కన అలారం చేస్తానే ఉంటుంది. ఏం చేస్తాం? అలారం కట్టేసి దుప్పటి తప్పించుకోండి. ఇదే అనుభవం, గులిగే అనుభవమా? నడు దేవుడు అంటే ఇష్టమే, ప్రార్థన అంటే ఇష్టమే, వాక్యం అంటే ఇష్టమే. వద్దు ఇష్టం లేకుండా కాదు, ఇష్టమే. కానీ దేన్ని జయించలేకపోతున్నాం? శరీరాన్ని జయించలేకపోతున్నాం.
ఏ స్కేల్కి సాటిస్ఫై అనిపించలా, నాకు సరిపోట్లా. అయ్యా ఒక్క 1000 మూరలు తీసుకెళ్ళయ్యా, ఇంకొక 1000 మూరలు. ఏమండి ఈదే వాళ్ళకి నడుములోటు వాటర్ ఏమైనా సాటిస్ఫై ఉంటుందండి? ఈత వచ్చిన వాళ్ళకి, ఈత రాని వాళ్ళకి ఏ నడుము కాదు. వద్దు అబ్బాయో గట్టిగా పట్టుకోయ్యా, పట్టుకో గట్టిగా బాబాయ్, అబ్బాయో బాబాయ్ ఎక్కడ దాకా వచ్చిందండి? పాదాలు అడిగే చల్లగా ఉన్నాయి, వద్దు బాబాయ్. మా ఆయన ఒప్పుకోడు, మా ఆవిడ ఒప్పుకోదు. బాబాయ్ అమ్మో టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, వద్దు బాబాయ్ తర్వాత చేస్తాను. ఆ తర్వాత ప్రయత్నం చేసుకుంటాం. 5 నిమిషాలు ఏ అనుభవం ఇది? పాదాలు, మోకాలు, చర్చికి వెళ్ళాలనుకుంటుంది, ప్రార్థన చేయాలనుకుంటుంది, వాక్యం చదవాలనుకుంటుంది, కానీ పరిస్థితులు అనుకోలేదు. సెకండ్ తాడు, వస్తావు వెళ్తావు, వస్తావు వెళ్తావు. ములిగే అనుభవం ఈ 2025 ములిగే అనుభవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుళ్ళో మంటి అనుభవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడి కొరకు మంటి అనుభవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాడు, బ్రతికితే యేసు కొరకు బ్రతుకుతాడు, బ్రతికే నా యేసయ్య కోసమే బ్రతుకుతాడు. ఇక నాకు లోకం వద్దు, లోక ఆశలొద్దు, లోక కోరికలొద్దు, లోక తలపులొద్దు, లోక ఇష్టాలొద్దు. నా యేసయ్య కొరకు నేను మండుతాను అనేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. 4వ అనుభవం కావాలా? మొదటి 3 అనుభవాలు కావాలా? ఈత రాలేనంత వరకు నీరు భయం. వన్స్ ఈత వచ్చిందా చెప్పాలి, ఎక్కడ నది ఉందో ఎత్తుకుంటాం. విషయం ఏంటి తెలుసా? ఈత రాలేనంత వరకు నది భయం. ఇప్పుడు వన్స్ ఈత వచ్చిందనుకోండి, అది సముద్రమైనా చెప్పాలి, అది కొట్టుకుపోతున్న ప్రవాహం అయినా ఎదురైతే కూడా ఆడేస్తాడు. హల్లెలూయా. అంటే వన్స్ నువ్వు ఆ అనుభవానికి రావాలి. నా ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా? నాది ములిగే అనుభవమే. పడుకుంటాను, ప్రభు ఇలా తట్టి దేశపత్రిక చదవట్టాడు, లేచి కూర్చుంటాను. నాకు ఇష్టమైన ఫిష్ కర్రీ. మా అమ్మగారు ఒకసారి ఫిష్ అన్నమన్నాను, నేనే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను ఫిష్. చేపల ఫ్రై, చేపల పులుసు వండి తిన్నాం కదంటే పరిశుద్ధ వెళ్ళి ఫాస్టింగ్లో కూర్చోన్నాడు. అన్నం వండేసింది దారా అన్నట్టు, వేడి వేడి అన్నం, వేడి వేడి చేపల పులుసు ఎలా ఉంటుంది? ఇవి అట్లా వచ్చేస్తాయి. కరెక్ట్గా తిందామని అన్నం పెట్టేసింది. అన్నం తినకుండా ప్రార్థన చేసుకున్నాం కదా, ఇలా నాకు ప్రార్థన చేసుకుని అలవాటు. ఇలా ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు ప్లాస్టిక్లో కూర్చోండి. ఇదే ఎలా నచ్చలేదా? తింటే కదా నచ్చడానికి, ఆయన ఫాస్టింగ్లో కూర్చోమన్నాడు. సరే రెండో మాట లేదు, ఇంకా వారం రోజులు కూర్చోబెట్టేసాడు. ఆ ఫాస్టింగ్నెస్ అయిపోయిన తర్వాత 7వ రోజు ప్రభు సన్నిధిలో కూర్చుంటే బలమైన అభిషేకం తిప్పేశాడు. ఆ తర్వాత దెయ్యాల నుంచి విడుదల ఇచ్చే అభిషేకం దేవుడు. హల్లెలూయా. ఉంటాయి సవాళ్ళు, వస్తాయి, నువ్వు నిలబడాలి. చేపలు ఇష్టమైన కర్రీ అన్నానుకో, దెయ్యాలు కాదు కదా, సీమలు కూడా భయపడాలి. గమనించ, నీ జీవితంలో కొన్ని సవాళ్ళు నువ్వు తీసుకోవాలి. లోకాన్ని ఏం చెయ్యాలమ్మా? అంటే మనకి ఎందుకు లోకం? మనం లోకస్తులువా? లోకం ఎవరికి కావాలి? ఒక సినిమా థియేటర్లోకి నేను తీసుకెళ్ళి కూర్చోబెడితే ఆ థియేటర్లో, ఆ సినిమా థియేటర్లోనే హీరోలు అందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. సినిమా థియేటర్కి వెళ్ళి ఆ హీరోని వేస్తున్నాముల మార్పు చెందును గాక, ఆ హీరోయిన్ మార్పు చెందును గాక, ఆ కామెడీ యాక్టర్ మార్పు చెందును గాక అని, అంతేగాని వెళ్ళే అన్నావనుకో, నీలో ఉన్న అభిషేకం ఏమైపోతే మొత్తం నీకు కుళాయి పైపు ఓపెన్ చేసామనుకోండి, పైన ట్యాంక్ ఇస్తాం, ట్యాంక్ ఆన్ చేస్తాం, మోటార్ ఆన్ చేస్తాం, పైన వాటర్ పడుతుంది, కింద కుళాయి తీసాం. 1 గంట నిండుతుందా? 1 రోజుకి, 10 రోజులకి, నెల రోజులకి,
సంవత్సరానికి ఏమా మామూలుగా అయితే గంటకే నిండిపోద్ది కదా. కింద ఏం తీసు నువ్వు ఇక్కడ ఎంతో పొందుకుని బయటికి వెళ్ళి విస్తారంగా లోడా 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 లోడని మాట్లాడేసేవారు, లోడా లోడా లోడని మాట్లాడేసేవారు. నీ మాటల్లో పరిశుద్ధత ఉంటే, నీ మాటల్లో వాక్యం ఉంటే పర్వాలేదు. విస్తారమైన మాటల్లో లోక సంబంధమైన మాటలు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, దేవుడికి ఆయాసకరమైన మాటలు రాకూడదు, దేవుడికి బాధ కలిగించే మాటలు రాకూడదు, దేవుడు వద్దు చెయ్యొద్దు అన్న మాటలు రాకూడదు. ఏదైతే దేవుడి వైపు నేను తిప్పుతుందో, ఏదైతే దేవుడిలో నేను బలపరుస్తుందో, ఏదైతే దేవుడి కొరకు నన్ను ప్రతిష్ఠింపజేస్తుందో ఆ మాటలే నీ లోపల నుంచి రావాలి. హల్లెలూయా. 4 అనుభవాలు మీకు చెప్పాను. మొదటి అనుభవం ఏంటి? చీలమండలంలో. చీలమండలం అంటే పిల్లలు ఏ అనుభవం ఇది? చీలమండలం అంటే ఏ అనుభవమా చెప్పాలి? పాదాల. రెండో అనుభవం ఏంటి? మోకాళ్ళ అనుభవం. రెండో అనుభవం అంటే నువ్వు ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, చర్చికొస్తావు, పాటలు పాడతావు, కాంగో వాయిస్తావు, డ్రమ్స్ వాయిస్తావు, కీబోర్డ్ వాయిస్తావు, బ్యాడ్ వాయిస్తావు, కంచరీ కొడతావు.